బిగ్ టెంపుల్ అంటారు. అండ్ తంజావూర్లో ఉంటుంది. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. 1010 AD 11th సెంచరీలో ఇదంతా కన్స్ట్రక్షన్ చేసారు. అండ్ ఇది కనిపిస్తుందిగా, ఇది 300 years బ్యాక్ మరాఠా ఎంపైర్స్ కన్స్ట్రక్షన్ చేసారు. 25,000 kgల మహానంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, మీద సీలింగ్ పెయింట్స్ ఉంది. ఇది మరాఠా ఎంపైర్ ఉన్నప్పుడు పెట్టిళ్ళు. అప్పట్లో పెయింటింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని వాల్స్కి. బృహదీశ్వర టెంపుల్ మెయిన్ గర్భాలయం ఉందా ప్రజెంట్ పెద్దగా. ఇది విమాన గోపురం 216 feet హైట్ ఉంటుంది. అంటే ఇంటర్లింక్ సిస్టమ్తో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిళ్ళు. ఎలాంటి సిమెంట్ ఏవి ఐరన్ యూజ్ చేయలే ఇట్లా. అండ్ కింద లైట్ వెయిట్తో ఇక్కడ మీద 80 tons ఉంటుంది. ఇది భూకంపాలను తట్టుకుంది టెంపుల్. నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేను మాత్రం సేఫ్గా రాకుండా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మణికంఠ బ్లాగ్స్. ప్రజెంట్ మనం బృహదీశ్వర టెంపుల్ ఉన్నాం. అండ్ ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెంపుల్ అండ్ బిగ్ టెంపుల్ అంటారు. అండ్ తంజావూర్లో ఉంటుంది. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ వరల్డ్ హెరిటేజ్ మోన్యుమెంట్. త్రీ 300 years బ్యాక్ ఇది కనిపిస్తుందిగా. ఇది మరాఠా ఎంపైర్ బిల్డ్ చేసిళ్ళు. సేమ్ అది 1010 ADలో బిల్డ్ చేసిళ్ళు. ఇది 300 years బ్యాక్ బిల్డ్ చేసింది. సేమ్ అది సేమ్గా ఉంటుంది. బృహదీశ్వర టెంపుల్ గురించి ఇక్కడ డిస్ప్లే చేసిళ్ళు. అండ్ ఇది లేఅవుట్ మ్యాప్ బృహదీశ్వర టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కనిపిస్తుంది, ఇది గోపురం లెక్క. ఇదంతా ఒకప్పుడు ఇది మన 1010 AD 11th సెంచరీలో ఇదంతా కన్స్ట్రక్షన్ చేసారు. అండ్ ఇది కనిపిస్తుందిగా, ఇది 300 years బ్యాక్ మరాఠా ఎంపైర్స్ కన్స్ట్రక్షన్ చేసారు. కానీ సేమ్ ఉంటుంది అంత, అది సేమ్, చేంజ్ అనిపించదు. చూస్తే ఒకటేసారి కట్టినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ ఉంది. ఆర్కిటెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ మోన్యుమెంట్ కింద సెలెక్ట్ అయింది. తప్పకుండా విజిట్ చేయాలి ఇటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్లో. ఇది టెంపుల్ మొత్తం ఉంది, ఇదంతా ద్రావిడియన్ స్టైల్ అన్నట్టు. ఇది కొబ్బరి చెట్లు, అది దాని అందం అయితే పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుందిగా టెంపుల్. ఇది అంటే ఇది రాజరాజ చోళ కన్స్ట్రక్షన్ చేసిండు. ఒకప్పుడు దీన్ని రాజరాజ టెంపుల్ అని పెడదాం అనుకున్నారు, రాజరాజేశ్వర టెంపుల్ అని పెడదాం అనుకున్నారు. అండ్ ఇది డిఫరెంట్గా అయితే అని మళ్ళీ దీన్ని బృహదీశ్వర టెంపుల్ అని పెట్టేశారు. అట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా నంది. ఇది లెంత్ 13 feet ఉంటుంది హైట్లో. ఇట్లా విడ్త్లో అయితే 16 feet ఉంటుంది. ఇది మన ఇండియాలలో సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ లేపాక్షిలో ఉంటాయి సార్ మహానంది, సెకండ్. అండ్ ఇది గోపురం. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందిగా, దీనికి పెద్ద హిస్టరీ ఉంది అన్నట్టు. ఇప్పుడు విమాన గోపురం అంటారు దీన్ని. ఇండియాలలో ఇదే హైయెస్ట్ విమాన గోపురంలో. 216 feet ఉంటుంది. అండ్ మీద కనిపిస్తుందిగా, అది 80 tons ఉంటుంది అన్నట్టు వెయిట్. 80 tons ఉంటుంది. అది మీద కనిపిస్తుంది అక్కడ, అది 80 tons ఉంటుంది. అట్లా దీన్ని ఏంటంటే మీదికి తీసుకోవడానికి స్ట్రేట్ దానికి సీరియల్గా ప్యారలల్ లైన్ వేసి ఇట్లా కట్టి దాన్ని ఏనుగులతో పట్టుకొచ్చినట్టు కొంచెం హిస్టరీ ఉండే. స్ట్రేట్ ఇట్లా దానికి అప్పుడు ఆ టైంలో ఆర్కిటెక్ట్ ఎట్లుంది తెలియదు, కానీ దాని మీద పెట్టడానికి లిఫ్టింగ్ ప్రాసెస్ స్ట్రేట్ ఇట్లా కట్టిలట. మళ్ళీ స్టోన్ కావాలంటే ఈ స్టోన్ ఇక్కడ దగ్గర లేదు, 60 kilometers దూరంలో ఉంది ఈ స్టోన్. ఇక్కడ ఎట్లా పట్టుకొచ్చి తెలియదు, కానీ అంత మీద 80 tons అంటే మామూలు ముచ్చట కాదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మన నంది ఉందిగా, 25,000 kgs ఉంది. ఇది దీని హిస్టరీ. అండ్ ఇది ఎన్నో భూకంపాలు తట్టుకుంది.
ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుందిగా 25,000 కేజీల మహానంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు మీద సీలింగ్ పెయింట్స్ ఉంది. ఇది మరాఠా ఎంపైర్ ఉన్నప్పుడు పెట్టిళ్ళు, అప్పుడు దాన్ని ఫినిషింగ్ చేసిళ్ళు. దీని సీలింగ్ పెయింట్స్ మరాఠా ఎంపైర్ వేసిళ్ళు అప్పట్లో. ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు వేసిళ్ళు అంటే ఇప్పుడు కూడా మనం వేస్తే పెయింట్లు అట్టే ఉంటాయి, కానీ అప్పుడు అదేదో పెట్టిలు సున్నం పెట్టి దానికి కలర్స్ వేసిళ్ళు. శంకరుని దర్శనం చేసుకున్నా. అదే లింగ రూపంలో ఉంటాడు బృహదీశ్వర టెంపుల్లో. లింగం ఏంటంటే 10 ఫీట్ల హైట్ ఉంది, ఎడల్పులో 6-7 ఫీట్స్ ఉంటుంది. మంచిగా ఉంది దేవుడు. ఇట్లా 1 minute 2 minutesలో దర్శనం అయిపోతుంది. ఎక్కువ క్రౌడ్ ఉండదు. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. మరోసారి చెప్తున్నా, మీరు తమిళనాడు వస్తే పక్క ట్రిప్ వేయాలి. అది అసలు ప్లేస్ అన్నట్టు, ఇది మిస్సే కావద్దు మీరు వస్తే. అంత మస్తు ఉంటుంది. మన తమిళ్ ఇది చోళరాజులు ఎట్లా అప్పుడు, ఇది ద్రావిడియన్ కల్చర్ అప్పుడు ఏ విధంగా ఇది కన్స్ట్రక్ట్ చేస్తుందో గ్రేట్. ఇది మార్వెల్. అక్కడ మీద స్టోన్ ఉందా, అది 80 tons 80,000 కేజీలు అన్నట్టు. అది దాని మీదకి ఎక్కేయాలంటే అప్పుడు ఆ టెక్నాలజీ ఏముంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇటువంటి ఆర్కిటెక్ట్లో ఒక 1% కూడా మనం చేయలేం. అప్పుడు ఆ టెక్నాలజీ ఏముంది ఎవ్వరు తెలియదు. దాని మీదకి ఎట్లా పెట్టలేదు ఇప్పటి కూడా మిస్టరీయే. అండ్ దాన్ని కొందరు ఏమంటారంటే దాని మీదకి ఒక ర్యాంప్ వేసిలు అంటారు, కొందరు అంటే ద స్ట్రేట్ లైన్లో ఒక గోడ కట్టి ఏనుగులతో దాని మీదకి ఎక్కించిలు అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎట్లా ఎక్కిందో మనకు తెలియదు, కానీ హిస్టరీగా మిస్టరీ లెక్కన ఉంది. అది స్కల్ప్చర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ సైడ్స్ కూడా డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు మేము శంకరుని దర్శనం అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం, ఆ సైడ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అట్లా. ఫ్రెండ్స్ మీరు చూసిన టెంపుల్ అసలు ఫౌండేషన్ లేదు, అప్పట్లో కట్టిలో. ఆ టెక్నాలజీ అప్పుడు ఎట్లా యూజ్ చేసిలో తెలియదు. ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఫౌండేషన్ లేదంటే బిల్డింగే కట్టలేము. ఫౌండేషన్ అంటే మనం పిల్లర్లు వేస్తాం కదా, ఫుటింగ్స్, దాన్నే ఫౌండేషన్ అంటారు. అప్పుడు ఆ టెక్నాలజీ ఏ విధంగా వాడిలో మారలేదు అసలు. ఒక్కసారి ఆలోచించుల్లి, డైరెక్ట్ ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ అంటే మామూలు ముచ్చట కాదు. మండపంలల్లో చూడవచ్చు వస్తున్నాయి అప్పట్లో. ఈ నెమలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా, ఇదే ఇన్స్క్రిప్షన్స్ అంటారు. ఇది ఎప్పుడైతే టెంపుల్ బిల్డ్ చేసిలో ఆ టైంలో ఇవి ఇక్కడ రాశారు. అండ్ అప్పుడున్న తమిళ్ వేరు, ప్రజెంట్ ఉన్న తమిళ్ వేరు. ఇక్కడ అన్ని శివలింగాలు ఉన్నాయి. నైట్ అయితే సూపర్ ఉంటుంది, ఎందుకంటే లైటింగ్ మొత్తం డిఫరెంట్ ఇక్కడ. ఇవి అప్పట్లో పెయింటింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని వాల్స్కి. టెంపుల్ మన బృహదీశ్వర టెంపుల్ ఉందా, దాని బ్యాక్ సైడ్ ఇక్కడ బావి కూడా ఉంది, చెట్టు ఉంది. ఇంకొక ఇక్కడ 3-4 టెంపుల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ టెంపుల్స్ మొత్తం లైక్ అంత స్కల్ప్చర్ ఉంది అప్పట్లో. అప్పుడున్న ఏన్షియంట్ తమిళ్ ఇప్పుడున్న ట్రైనింగ్ తమిళల్లో ఇది డీకోడ్ కూడా చేయలేరు. అంటే అప్పట్లో తమిళ్ ఏంటిదో ఇప్పుడు తమిళ్కి మస్తు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు డీకోడ్ కూడా చేయలేరు. టెంపుల్ మొత్తం హిస్టరీ అంతా ఇలా చెక్కేశారు. అండ్ మేము చూడవచ్చు ఇక్కడ టెంపుల్ అభిషేకం చేసినాక ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ విగ్రహం చూడవచ్చు, దాని మీద ప్లేసింగ్ డిఫరెంట్ అయింది. ఇది డిఫరెంట్గా ఉందిగా. బృహదీశ్వర టెంపుల్ మెయిన్ గర్భాలయం ఉందా, ప్రశాంత్ పెద్ద ఉందా. ఇది విమాన గోపురం 216 feet హైట్ ఉంటుంది. మన ఇండియాలోని ఇదే ఫస్ట్ టెంపుల్. ఎక్కడ చూసినా కానీ మన రాజగోపురం ఉంటాయి, దాన్ని రాజగోపురం అంటారు. అవి ఎంట్రన్స్ ఉంటాయి, అవి పెద్దగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది విమాన గోపురంలో పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ డిఫరెంట్. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే ఇంటర్లింక్ సిస్టమ్తో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిళ్ళు. ఎలాంటి సిమెంట్ ఏవి ఐరన్ యూజ్ చేయలే ఇట్లా. అండ్ కింద లైట్ వెయిట్తో ఇక్కడ మీద 80 tons ఉంటుంది. 8 ఇది భూకంపాలు తట్టుకుంది టెంపుల్. అండ్ దీనిలో ఇంచు కూడా జరగలే. అండ్ ఇంకొకటి ఏమంటే దీని నీడ కూడా మీ టెంపుల్ నీడ కూడా పడదంటారు. ఇంకోటి మైత్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాద్ కౌంటర్ ఉంది.
ఇప్పుడే ఇగో కంప్లీట్ అయిపోయింది, కనిపిస్తుందిగా అంతా చూసేసినాం. అండ్ ఇక్కడనే ఇగో లాక్ రూమ్, చెప్పల్స్ రూమ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూడొచ్చు, బ్యార్ కూడా ఉంది ఎంట్రన్స్లా. ఇలా కావేరి నది వాడేది, ఇలా కూడా మొసలు వేయచ్చు ప్రొటెక్షన్ కొరకు, వాళ్ళు ఎంట్రీ కాకుండా. అండ్ ఇది తంజావూరు లడ్డు ప్రజెంట్ సెట్ 100 రూపాయలు. ద బిగ్ టెంపుల్, బృహదీశ్వర టెంపుల్ చూసిగా. అండ్ అలాగనే ఇప్పుడు ఆ రూమ్ కాడికి పోతాను. నిన్న స్టే చేసినాం కింద, నిన్న వర్షం బాగా వచ్చింది. అండ్ రూమ్ కూడా చూపెడతాను. మా రూమ్ 1500 పడ్డది పర్ డేకి. అండ్ రూమ్ ఎట్లుంటుందో చూపెడతాను మీకు కూడా. ఒక దగ్గర బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇగో రూమ్, ఇగో ఇదే రూమ్ ఫ్రెండ్స్. 1500 పడ్డది ఇదే. ఇది బస్ స్టాండ్. అండ్ వీడియో కిట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే టు నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఎక్కడ గిరి ప్రయాక్షన్.